నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను విజయవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నవీన్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, త్రేతాయుగం అంటే ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? అసలు మనమందరము త్రేతాయుగంలో ఉన్నాము అనేది మనకు ఎలా తెలిసొస్తుంది? ఈ యొక్క యుగాలు మనకు కారణంగా 4 ఉంటాయమ్మ. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ యొక్క త్రేతాయుగము ధర్మము 3 కాలపైన నిలబడి ఉంటుంది. అంటే ధర్మము 75%, అధర్మము 25% ఉండడం జరుగుతుంది. ఈ యొక్క త్రేతాయుగంలో మనకు శ్రీరాముడు అవతారమై ఉంటారు. ఈ త్రేతాయుగము సత్యయుగం తర్వాత వచ్చిన యుగం కాబట్టి ఈ త్రేతాయుగంలో మనకు శ్రీరాముడు అవతారం ఉంటాడు. ఈ యొక్క త్రేతాయుగంలో ధర్మం అనేది శ్రీరాముని ద్వారా మనకు తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క త్రేతాయుగంలో మనము ధర్మంగానే ఉండాలి. ఆ యొక్క త్రేతాయుగంలో ధర్మమే గెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే 3 పాదాలపైన ధర్మం ఉంటుంది, 1వ పాదం పైన అధర్మం నడుస్తుంది. కాబట్టి ఇక త్రేతాయుగంలో ధర్మం అనేది గెలుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. సో త్రేతాయుగం ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? అంటే కలియుగం చూస్తుంటాం, ఇక్కడ చాలా వరకు అంటే నష్టాలు కానివ్వండి, సో దౌర్జన్యాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరి త్రేతాయుగం ఎలా ఉంటారు? జనాలు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనకు త్రేతాయుగంలో మనసులో ఒక ఆయుష్ కానీ వాళ్ళ శక్తి ఎక్కువగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు ధర్మంగా ఉండేవారు. మనలా ఇప్పుడు కలియుగంలో మనము తెలియకుండానే ఎన్నో అధర్మాలు చేస్తూనే ఉంటాం. వాళ్ళు అన్ని ధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి శక్తివంతంగా ఉండవాలి. దైవశక్తి కానీ ఆ ధర్మంగా ఉన్నారు. మన ధర్మం ఉన్నామనుకో ఎదురుపెట్టిన మనం ఏది చేసినా మనకు అంత మన పాజిటివ్గానే ఉంటుంది. మనం అధర్మంగా ఉన్నాం కాబట్టి కలియుగంలో అందరూ కూడా అధర్మంగా ఉండడము, తెలిసి కూడా చేయడము, మోసాలు చేయడము, ఆ విధంగా ఉండడం వల్ల కొన్ని రోజులకే వాళ్ళకి ఏదో విధంగా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఆ త్రేతాయుగంలో మాత్రం అందరూ ధర్మంగా ఉన్నారు కాబట్టి వారికి అన్ని శక్తివంతంగా ఉండి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం జరిగింది. ఇప్పుడు మనం కూడా ధర్మంగా ఉన్నాం అనుకుంటాం, కానీ మిగతా వాళ్ళు ధర్మంగా ఉండకపోవడం వల్ల మనం ధర్మం ఉన్న వాళ్ళు గెలవలేకపోతున్నాం. అక్కడ అందరూ ధర్మం ఎక్కువ శాతం ఉన్నప్పుడు మనకు 75% ధర్మం ఉంది కాబట్టి అందరూ ధర్మంగా ఉన్నారు. అందరూ ధర్మంగా నడుచుకోవడం వల్ల వాళ్ళు కలిసిమెలిసి ఉండడం కానీ వాళ్ళ యొక్క ఆయుష్ ఎక్కువగా ఉండడం కానీ జరిగిందన్నమాట త్రేతాయుగంలో. ఆ యొక్క మనుషులను మనము ఆ త్రేతాయుగంలో మనము చెప్పుకోవాలనుకుంటే శ్రీరామ అవతారం ఉన్నారు కదా, రాజ్యపాలన అలాగే నాగరికత ఇవన్నీ కరెక్ట్గా ఉండడంతో ఆ ఆయుష్ కూడా పెరుగుతుంది. అన్నీ కూడా మనకు త్రేతాయుగంలో చాలా విశేషంగా ఉన్నాయి. చాలా చేసుకోవచ్చు ఆ త్రేతాయుగం నుంచి, రాముని యొక్క దాని గురించి కానీ మా యొక్క మనుషుల విధానాలు కానీ వాళ్ళ ఆయుష్ గురించి కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి త్రేతాయుగంలో. ధర్మం మెయిన్ అనేది, ధర్మం ఎక్కువగా ఉంటే మనము ఎక్కువ కాలం జీవించగలుగుతాము. మన యొక్క శక్తి కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే.